హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ అమూల్య మళ్ళీ నేను ఒక సరికొత్త బిగ్ బాస్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను ఏం లేదండి లాస్ట్ ఎపిసోడ్స్లో అయితే మనం బిగ్ బాస్ డే 3 గురించి మాట్లాడుకున్నాము ఈ రోజు ఎపిసోడ్లో మనం బిగ్ బాస్ 4 అండ్ 5 నాకున్న రివ్యూస్ నేను మీ ముందు షేర్ చేసుకోబోతున్నాను సో మనం ఫస్ట్ అయితే బిగ్ బాస్ 4 రివ్యూ నుంచి స్టార్ట్ చేసేద్దాం ఏం లేదండి జనరల్గా ఇప్పుడు బిగ్ బాస్ 9 సీజన్ కంటెస్టెంట్స్ అందరూ హౌస్లోకి వెళ్లే ముందు అయితే లాస్ట్గా కామనర్స్ కోటా నుంచి జ్యూరీ సపోర్ట్తో పాటు శ్రీముఖి సపోర్ట్తో పాటు లోపలికి వచ్చిన లాస్ట్ కామనర్ కంటెస్టెంట్ వచ్చేసి మన మర్యాద మనీష్ అని అయితే అందరికీ తెలుసు సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే శ్రీముఖి మాత్రం లాస్ట్లో ఆయనని లోపలికి పంపించే ముందు మర్యాద మనీష్ చాలా ఇంటెలిజెంట్ మర్యాద మనీష్ అసలు గేమ్ స్ట్రాటజీతో పిచ్చెక్కిచ్చేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే ఓ పెద్ద తెగ డబ్బా అయితే కొట్టేసింది ఇప్పుడు ఆయన గేమ్ ప్లే మొత్తం మనం చూసుకున్నట్టయితే గేమ్ స్ట్రాటజీల గురించి నాకైతే తెలీదు కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎదుటి మనిషి చెప్పే మాట వినడానికి కూడా రెడీగా లేడండి గేమ్ స్ట్రాటజీ పక్కన పెట్టేద్దాం మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అని వినే ప్రయత్నం కూడా ఆయన చెయ్యట్లేదు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఓపిక మనిషి కూడా కాదని నా ఫీలింగ్ సో ఇప్పుడు ఏమైందంటే నాకు అనిపిస్తున్న ప్రకారం స్టార్టింగ్లో ఇప్పుడు అందరు ఆడియన్స్ ఏమని అనుకున్నారు కామనర్లు పాపం మంచోళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేయాలి వాళ్ళకేం తెలీదు సెలబ్రిటీలు అలా దొక్కేస్తారేమో అన్న ఒపీనియన్తో చాలా మటుకు కామనర్స్ని సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఈ 4 రోజులు 5 రోజుల్లో జరిగిన గేమ్ ప్లే చూసాక ఆడియన్స్ కూడా బహుశా అనుకొని ఉంటారేమో వీళ్ళని సపోర్ట్ చేయడం శుద్ధదండగా వీళ్ళకంటే సెలబ్రిటీలే నయం అని చెప్పేసి ఎందుకంటే అంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు ఒక్క పర్టికులర్ ఇప్పుడు డే 4లో ఫర్దర్గా జరగబోయే టాస్క్లో మాత్రం మన మర్యాద మనీష్ గారు తన మర్యాదను పక్కన పెట్టేసి మరి ఇమాన్యుల్తో మాట్లాడిన తీరైతే చాలా కఠినంగా ప్రవర్తించాడు అది ఏంటి అనేది మనం టాస్క్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను మీతో చెప్తాను ఫస్ట్ అయితే డే 4లో అందరూ ఎవరంతటికి వాళ్ళు ఏదో వాళ్ళ టెన్షన్లలో వాళ్ళు కూర్చుంటూ ఉంటే బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టడానికి వచ్చారు ఆబ్వియస్లీ బిగ్ బాస్ ఉండేదే ట్విస్ట్లు పెట్టడానికి కాబట్టి సంజనాని కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలిచేశాడు అక్కడి వరకు బాగానే ఉంది మంచిగా క్షేమాలు కుశలాలు అన్నైతే అడిగాడు సంజనాని ఆవిడ చెప్పినట్టయితే ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ ఎలా ఆడుతున్నారు కంటెస్టెంట్స్ అంటే ఈవిడ మాత్రం అందరూ ఇంకా షుగర్ కోటింగ్ వేసుకొని కూర్చొని ఉన్నారు ఎవరు బయటపడట్లేదు నేను మాత్రం ఇలానే ఉంటాను ఇలానే ఆడతాను అన్నట్టుగా ఆవిడైతే బిహేవ్ చేసింది అప్పుడు బిగ్ బాస్ ఈవిడ మాట్లాడిన మాటలకు ఇంప్రెస్ అయిపోయి నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకొని మిగతా వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నా కూడా నువ్వు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా మొహం పైన చెప్పేసి నీకోసం నువ్వు స్టాండ్ తీసుకొని ఉన్న విధానం నాకు చాలా నచ్చింది కాబట్టి ఇంతవరకు ఉన్న బిగ్ బాస్ హిస్టరీలో నేను ఎవ్వరికీ ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ ఇవ్వలేదు కానీ నీకు మాత్రం ఆ సూపర్ పవర్ ఇస్తున్నాను అంటూ బిగ్ బాస్ అయితే ఒక స్పెషల్ పవర్ సంజనకైతే అప్పచెప్పాడు ఏమీ లేదండి ఇంకా ఇప్పుడు ఆయన ఎలాగో 5 మందిని సెలెక్ట్ చేయమని అడిగాడు కాబట్టి ఆమెతో పాటు ఒక 4గురిని అయితే ఇంకా సెలెక్ట్ చేసింది అందులో ఎలాగో 2 సెలబ్రిటీలు ఉండాలి కాబట్టి ఇమాన్యుల్ శ్రేష్ఠి సంజన గారు హరీష్ తర్వాత వచ్చేసి మన డీమన్ పవన్ 5గురు మొత్తం వీళ్ళ పేర్లు అయితే చెప్పింది సరే అని చెప్పేసి బిగ్ బాస్ నుండి ఇంకా బయటికి వెళ్ళిపోయి మొత్తం అనౌన్స్ చేసేసి ఇంకా టాస్క్ స్టార్ట్ పెడదాం అన్న టైంకి ఈవిడ బయటికి వచ్చి కంటెస్టెంట్లతో ఈ షేర్ చేసుకున్నప్పుడు కంటెస్టెంట్ అందరూ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే వీళ్ళే ఎందుకు మేమెందుకు కాకూడదు చాలా నిరాశ అయితే చెందారు అందరూ కలిసి అంటే వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం మేమెందుకు కాదు అన్నప్పుడు ఈవిడిచ్చిన రీజన్లు చెప్తారు ఇప్పుడు హరీష్ గారంట ఈవిడ పైన ఫుల్గా కన్సర్న్ చూపించారంట అందుకని కెప్టెన్సీకి పోటీ పడడానికి ఇచ్చేసింది తర్వాత పవర్ అంట చాలా స్వీట్ అంట అందుకని ఇచ్చేసింది తర్వాత శ్రేష్ఠి వచ్చేసి తన బేబీ లాగంట అందుకని ఆవిడకి ఇచ్చేసింది ఇక ఇమాన్యుల్ వచ్చేసి చాలా దగ్గర అయ్యాడంట ఆవిడకి అందుకని ఇచ్చేసింది అసలు ఏమైనా రీజన్లా అండి నన్ను అడిగితే అసలు ఇవి రీజన్లే కాదు అంటే ఇప్పుడు కెప్టెన్సీకి పోటీకి అర్హత ఉండాలి అంటే వాళ్ళు దానికి కేపబుల్ అయి ఉండాలి వాళ్ళు గేమ్ ప్లే తెలిసి ఉండాలి కెప్టెన్ అంటే ఒక లీడర్ అని అర్థం వాళ్ళు మొత్తం మేనేజ్ చేసే ఎబిలిటీస్ వాళ్ళకు ఉండాలి అప్పుడే కెప్టెన్సీ ఇవ్వాలి అంతేగాని నీకు దగ్గర అయ్యాడనో స్వీట్ అనో నీ పైన కన్సర్న్ చూపించాడనో కెప్టెన్సీకి ఎలిజిబిలిటీ ఆప్షన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏందో కూడా చెప్పండి కింద కమెంట్లలో సో ఈ 5గురిని అయితే చెప్పింది ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా అందరూ కంటెస్టెంట్లు కూడా ఇంకా దానికి అగ్రీ చేశారు ఇంకా అక్కడ వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి అగ్రీ చేయకపోవడానికి సిన్స్ ఈమెనే డిసైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ వరకు అయితే బాగుంది ఇంకొచ్చాడు మన బిగ్ బాస్ అసలైన టాస్క్తో అప్పుడు వచ్చి ఆయన చెప్పారు బేసిక్గా ఇప్పుడున్న ఈ 5 పీపుల్ ఎవరైతే పోటీ చేస్తున్నారో
కెప్టెన్సీ కోసం. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అక్కడ పెట్టిన ఎన్వలప్స్లో ఉన్న నెంబర్స్, వాళ్ళ పర్టికులర్ రెస్పెక్టివ్ నెంబర్స్లో వెళ్ళి వాళ్ళ ఆ కెప్టెన్సీకి పోటీ చేసే వాళ్ళ ముందైతే నిలబడాలి అన్నట్టుగా ఏం చెప్పారనమాట. సరే అని చెప్పేసి అందరూ నిలబడ్డారు. సో బేసిక్గా ఈ 5 మెంబర్స్కి వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చో చూస్ చేసుకునే హక్కు వీళ్ళకు ఉంటుందన్నమాట. బేసిక్ ఇప్పుడు కెప్టెన్సీ రావాలి అంటే వీళ్ళకి సపోర్టర్స్ హెల్ప్ చాలా అవసరం. వాళ్ళే వీళ్ళ తరపున గేమ్ ఆడతారు కాబట్టి వాళ్ళ హెల్ప్ చాలా అవసరం అనమాట. సరే అని చెప్పేసి అందరూ వచ్చి నిలబడ్డారు. ఫస్ట్ అందులో మనకు వచ్చింది సుమన్ శెట్టి గారు వచ్చి నిలబడ్డారు అనమాట. నిలబడ్డప్పుడు ఒక్కరు కూడా థమ్స్అప్ ఇవ్వలేదు ఆయనకి. సరే అని చెప్పేసి బిగ్ బాస్ ఇంకా ప్రక్రియ నుంచి మీరు అవుట్ అయినట్టే, మీకు ఎవరు ఓకే చెప్పలేదు కాబట్టి అన్నట్టు వదిలేశారు. ఇలా ప్రక్రియ అయితే మొత్తం పూర్తయిపోయింది. లాస్ట్కి ఇప్పుడు ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు అన్న దాంట్లోకి చూసుకుంటే భరణి గారు వచ్చేసి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారనమాట. సపోర్ట్ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు. నెక్స్ట్ శ్రీజ వచ్చేసి సంజనాకు సపోర్ట్ చేస్తాను అని దగ్గరకు వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేసి హరీష్కి సపోర్ట్ చేస్తానని, ప్రియా వచ్చేసి డీమన్ పవన్కి సపోర్ట్ చేశానని చెప్పేసి అయితే మొత్తం అందరూ ముందుకైతే వచ్చేసారు. అంతా మంచిగా ఉంది, వెరీ గుడ్, ఇక్కడ వరకు అయితే బాగుంది. ఇక గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మన పెద్ద సార్ మర్యాద మనీష్ గారిని దీనికి సంచాలకుగా బిగ్ బాస్ అయితే అప్రూవ్ చేశారనమాట. సరే అని చెప్పేసి గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ డీమన్ పవన్ అయితే పిలిచిండు ఆడమని. ఆయనకి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండు నీట్గా. అంతా వెల్ అండ్ గుడ్, మంచిగా ఉంది, ఓకే. నెక్స్ట్ ఇంకొకరు వచ్చిండ్రు ఆడడానికి, వాళ్ళకి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎప్పుడైతే ఇమాన్యుయల్ గేమ్ ఆడడానికి వస్తాడో పాపం ఇంకా రెడ్ లైట్ ఉన్నప్పుడే ఆయన అక్కడున్న రాడ్ని తీయడానికి వెళ్తాడనమాట. ఇక్కడున్న సంచాలక్ గారు పాపం చుక్కలు లెక్క పెడుతున్నారేమో మరి నాకు తెలియదు, గాల్లో కూర్చున్నారు అక్కడనే చెప్పకుండా. ఏమి స్టార్ట్ చేస్తే ముట్టుకున్నాక చెప్తున్నాడు, ఎట్లా రూల్స్ అసలు అట్లా తీయకూడదు, గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడే రాడ్ తీయాలి అక్కడ నుంచి, మీరు అట్లా తీస్తారు అవుట్ అన్నట్టు అసలు ఒక్క నిమిషం ఆలోచించకుండా ఇమాన్యుయల్ టీమ్ ఎలిమినేటెడ్ అన్నట్టుగా కొట్టి పాడేసిండు. ఇది ఎక్కడ న్యాయం? అంటే ముందరున్న వాళ్ళకి ఇద్దరికి అంటే ముందే మాట్లాడుకొని వచ్చిర్రు, ఎటు తిరిగి వీళ్ళు కెప్టెన్సీలో పోటీ పడకూడదు కాబట్టి ఎటు తిరిగి వీళ్ళని ఓడిద్దాం అన్న ఒక ఆలోచనతోనే వీళ్ళు ముందే మాట్లాడుకొని వచ్చి చేసినట్టే అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఒక పక్కా ప్లాన్తోనైతే వచ్చిండు. ఈయన సంచాలక్ కాదు, సంతలో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేసిండు అదొక్క ఇదిలో. ఇంకా గొడవ వేసుకోవడం స్టార్ట్ పెట్టిండు. బిగ్ బాస్ నేను చెప్పేస్తున్నా మొత్తం, ఈయనైతే ఎలిమినేటెడ్, ఉన్న కాన్సిక్వెన్సెస్కి నేను తీసుకుంటా అన్నట్టుగా గట్టిగా మాట్లాడడం అయితే స్టార్ట్ చేసిండు. ఇమాన్యుయల్ పాయింట్ అడిగినప్పుడు అదేందన్నా నువ్వు చెప్పాలి కదా నాకు, నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని నువ్వు చెప్పాలి, ఎందుకంటే నువ్వు సంచాలక్ కాబట్టి నువ్వు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికి ఈయనేమంటాడు, అది బేసిక్ రూల్, అది కూడా తెలియకుండానే నువ్వు గేమ్ ఆడడానికి స్టార్ట్ చేసినావా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీ అందరినీ అన్నట్టుగా ఈయన కొంచెం హార్ష్గా మాట్లాడడం స్టార్ట్ పెట్టిండు. బేసిక్గా ఈయనకు ఆయన ఉండడం ఇక్కడ ఇష్టం లేదు కాబట్టే ఇవన్నీ వంకలు పెడుతుండని మన అందరికీ తెలుసు. ఇక్కడితో గొడవ అయ్యిందా? ఆ రోజుతో అంటే డే 4లో ఇంత గొడవతోనైతే ముగిచ్చిండ్రు. ఇప్పుడు డే 5 చూద్దాం. డే 5 స్టార్ట్ అయ్యింది. ఇదే గేమ్ కంటిన్యూయేషన్ అయ్యింది. ఇప్పుడు సంజనాన్ని పిలిచిండు. ఎవరు? మన పెద్ద సార్ మర్యాద మనీష్ పిలిచిండు. అంత సంజనాకు మాత్రం ఇంకా ఆమె గేమ్ ఆడకముందరికే చెప్తుండు, గ్రీన్ పడ్డాకనే రాడ్ తీయాలి, రెడ్ ఉన్నప్పుడు తీయకూడదు అని మొత్తం నీట్గా విత్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే నీట్గా ఒక పేపర్ మీద రాసిచ్చినట్టు చెప్పిండు అనమాట నీట్గా. దానికి ఇమాన్యుయల్ సైడ్ నుంచి అదేంది మాకైతే హెల్ప్ చేయలే, ఇక్కడైతే హెల్ప్ చేస్తున్నావు అన్నట్టు కొంచెం మాట్లాడిండు అనమాట. చేసేది ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికైతే మనం టాస్క్ అయిపోగొట్టాలి, ఎందుకంటే మనకు ఒక కెప్టెన్ కావాలి కాబట్టి ఫస్ట్ వీక్కి. సో చేసిండు. సంజన పోయింది సీదా పోయి పవన్ కళ్యాణ్ దగ్గర రాడ్ని అయితే వీకేసింది. ఈయనకు సపోర్ట్ లేదు కాబట్టి తీసుకెళ్ళి రూఫ్ పైన చేయబెట్టిండు, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అట్లా దేని హెల్ప్ తీసుకోకూడదు. వెంటనే దీనికి ఇంకా ఇమాన్యుయల్ అందరు సెలబ్రిటీలు అందరూ చూసిండ్రు, విచ్ ఇస్ వెరీ జెన్యున్. అక్కడ ఉన్న రూల్ ప్రకారం అయితే అట్లా దేని హెల్ప్ తీసుకోకూడదు, కానీ తీసుకున్నాడు. ఈయన మాత్రం ఎక్కడ చూస్తుండో మరి నాకు తెలియదు, ఈయన సంచాలక్ జాబ్ చేస్తుండో ఏం చేస్తుండో తెలియదు. ఎప్పుడు చూడు ఇంకా ఎక్కడనో పెడుతుండు బ్రెయిన్. చూడలేదంట ఆయన మాత్రం, ఏం మాట్లాడతలేడు. ఇంకా అదేంది హెల్ప్ తీసుకుంటే ఏం మాట్లాడుకొని సైలెంట్ ఉన్నాడు. అందరు ఒకటి అయిపోయి ఇంక ఇది తప్పు అని ఎప్పుడైతే మాట్లాడినరో అప్పుడు ఆయనకు పాపం ఇంకా జ్ఞానోదయం అయినట్టుంది. అప్పుడు వచ్చి సరే ఇంకా ఓకే హరీష్ టీం కూడా ఎలిమినేట్ అన్నప్పుడు ఈ హరీష్ వచ్చేసి ఇంకా నేను చెప్తున్నా మొత్తం హౌస్లో కామనర్లలో ఈ హరీష్ ఈ మర్యాద మనీష్ నిజంగా చెప్తున్నా అసలు వీళ్ళ గేమ్ ప్లే ఏందో నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. అంటే గొడవ పెట్టుకోవడానికే వచ్చినట్టున్నారు ఇంకా బిగ్ బాస్కి. వీళ్ళు గేమ్ ఆడేది తక్కువ, అరిచేది ఎక్కువ మొత్తం బిగ్ బాస్ హౌస్లో. ఈయన వెంటనే స్టార్ట్ చేసి ఓడిపోయింది అన్నప్పుడు ఓడిపోయిందని సపోర్ట్ చేయకుండా పక్కన కూర్చోవాలి. అట్లా కాదు, వెంటనే వచ్చి మీలాగా నేను ఎగురుకుంటా మాట్లాడను, నాకు తెలుసు ఓడిపోయినట్టే మేము యాక్సెప్ట్ చేసి పక్కన కూర్చుంటామని ఇమాన్యుయల్ని బాడీ షేమ్ చేసినట్టు మాట్లాడిండు అనమాట.
అది మాత్రం కరెక్ట్ కాదు. ఎటు తిరిగి ఇంకా దీన్నంతా మన పెద్ద సార్ నాగార్జున గారు సండే రోజు చూస్తారు కానీ అందరం మనమైతే చూద్దాం ఎట్లా చేస్తారో. బాగానే ఉంటుంది సండే ఎపిసోడ్. సో ఇప్పుడైతే ఈయన పోయిండు. ఇంకా లాస్ట్కి మిగిలింది రాము రాథోడ్, తర్వాత మన శ్రీజ. రాము రాథోడ్ మాత్రం లాస్ట్ వరకు గట్టి పోటీ ఇచ్చిండు, అసలు ఎక్కడ తగ్గకుండా పాపం చాలా హార్డ్ వర్క్ చేసిండు. కానీ నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏమనిపించిందంటే, శ్రీజాని మాత్రం ఎవ్వరూ అక్కడ ఆమె కాళ్ళ దగ్గర రాడ్ తీయడానికి ట్రై చేయలేదు. అంటే ఆమె వైపే ఎవ్వరు పోలేదు. అంటే ఇదంతా ఏంది ప్రీ ప్లాన్డా లేకపోతే ఏంది అన్నది నాకు అర్థం కాలేదన్నమాట అక్కడ పాయింట్. మీకేమనిపించిందో చెప్పండి దీని గురించి. అయితే లాస్ట్కి ఇంకా రాము రాథోడ్ కూడా పోయిండు, ఇంకా అయ్యింది కథ. ప్రియా కూడా ఇంకా బ్యాలెన్స్ చేయలేక పాపం పోయిండు. సో వాళ్ళందరూ అయిపోయి ఇంకా లాస్ట్కి శ్రీజ మిగిలింది. అసలు ఇక్కడ ఒక బ్రెడ్ ముక్క కోసం పిల్లి కొట్టుకుంటుంటే మధ్యలో కోతో చెత్కపోయింది అన్నట్టు నెత్తి మీద పాలు పోసి మరీ సంజనాకి క్యాప్టెన్సీ ఇచ్చేసిండ్రు. అంటే ఇన్ని రోజులు గుడ్డెత్తేసిందని ఆమె మీదనే ప్రాబ్లం ఉండే, వాష్రూమ్ దగ్గర ఆమె మీదనే ప్రాబ్లం ఉండే, ఎవ్రీ సింగిల్ ఇష్యూలో కూడా సంజన దగ్గరనే అందరికీ ప్రాబ్లం ఉండే. కానీ మరి లాస్ట్కి వచ్చరికి క్యాప్టెన్సీ ఈమెకి ఎట్లా ఇచ్చిండ్రో నాకు ఇంతవరకు అయితే అర్థమవుతలేదు. లాస్ట్కి అయితే మొత్తానికి సంజన మంచిగా క్యాప్టెన్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి మేడం గేమ్ స్టార్ట్ చేసింది. అంటే ఇంకా క్యాప్టెన్సీ పవర్ అయితే చేతికి వచ్చేసింది. ఇప్పుడు చూసుకోండి ఇంకా కథ నెక్స్ట్ వీక్ అంతా మీకు ఎట్లుంటుందో అన్నట్టు ఒక సవాల్ అయితే ఇసిరింది సంజన మంచిగా. ఇంకా బిగ్ బాస్ని అడగడం స్టార్ట్ చేసింది. ఎట్లా బిగ్ బాస్, నేను ఎక్కడ ఉండాలి, ఏం కథ, నా పవర్స్ ఏంది అన్న అయితే అడిగింది. ఇంకా బిగ్ బాస్ తెలిసిందే కదా, క్యాప్టెన్లకు ఎటు తిరిగి మనకు తెలుసు, సెపరేట్ రూమ్ ఉంటుంది, సెపరేట్ బెడ్ ఉంటుంది, వాళ్ళంతా సెపరేట్ రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి మొత్తం. సరే అని చెప్పేసి సంజన ఓనర్ల లాగే, అంటే టెంపరీ ఓనర్ అనమాట ఇప్పుడు సంజన కూడా. సో లోపలికి వెళ్ళే అనుమతి ఉంది. సరే అని చెప్పేసి సపరేట్ మొత్తం అన్నీ ఇచ్చిండ్రు నీట్గా. లగ్జరీ ప్రోడక్ట్స్ కింద సంజనాకి చాక్లెట్లు, చిప్స్ పంపించిండు బిగ్ బాస్. వీళ్ళు ఏం చేసారు తెలుసా, ఓనర్లు అందరూ కలిసి, ఓనర్లలో ఎస్పెషల్లీ మన ప్రియ మేడం వీళ్ళందరూ కలిసి చాక్లెట్లు, చిప్స్ అయితే లేపేసి తిన్నారు. అంటే 2 రోజుల కింద ఈమె ఒక గుడ్డు తిన్నందుకే ఎంత రాద్ధాంతం చేసి మీరెవ్వరు అసలు ఇంట్లోకే రాకూడదు అది ఇదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మన సంజనాని 2 days అయితే ఫుల్గా ఇంటి నుంచి అయితే అసలు ఇంట్లోకి అలౌ చేయలేదు. అంత గలీజ్గా చేసి ఇప్పుడు గలీజ్గా చాక్లెట్లు లేపేసి చూడండి. దీనికైతే ఆడియన్స్ ఖచ్చితంగా నవ్వుకుంటుంటారు, నిజం చెప్తున్నా. ఇట్లా చేసింది ఈమె. సరే మళ్ళీ తీసేసిందే కాక బయటకు వచ్చి వాళ్ళతో చెప్తుంది, చాక్లెట్లు నేనే తీసేసినా, అడిగితే కూడా చెప్తా, నాకు షుగర్ లెవెల్స్ డౌన్ అయినా అందుకు తిన్నా అని చెప్తుందంట ఆమె రీజన్ ఇట్లుంది మరి చెప్పేది. మొత్తానికైతే లేపేసిందండి. సరే ఇక్కడికి కూడా వదిలేసేయండి. ఇప్పుడు సంజన ఏమని అడిగింది, నాకు లగేజ్ చాలా ఎక్కువ ఉంది, నాకు లగేజ్ లోపడి దేనికి ఎవరు హెల్ప్ చేస్తారు అని అడిగింది. అడిగినప్పుడు వెంటనే మన ఇమాన్యుల్ పాపం మంచివాడు కదా, నేను తీసుకొస్తా అని చెప్పేసి వచ్చిండు హెల్ప్ చేయడానికి. ఒక్కరితోనైతే కాదు, 2 కావాలి కనీసం అని చెప్పినట్టయితే సంజన అనిందనమాట. దానికి సంజనాకి మన ఫ్లోరాకి ముందు నుంచే పడట్లేదు అని అయితే మనకు తెలుసు. సో ఇంకా ఆవిడని అడిగింది అనమాట, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయన్నట్టు. ఈవిడేం చేసింది, ఎందుకు చేస్తుందండి మీరే చెప్పండి, ససేమిరా అని చెప్పేసి నేను చెయ్యానంటే చెయ్యను అని ముఖం మీద చెప్పేసింది ఈమె. సరే అని చెప్పేసి చూసుకుంటాను 1 week మళ్ళీ మొత్తం ఉంటా కదా అన్నట్టు కొంచెం దమ్కీ టైప్స్ అయితే ఇచ్చింది సంజన. ఇక్కడితోనే అయిపోయింది, అంతా సెట్, మంచిగానే ఉన్నారు, ఊరుకుండొచ్చు కదా. థమ్స్ అప్లు పంపించిండు బిగ్ బాస్ లగ్జరీ ప్రోడక్ట్స్ కింద. దీనిలలో మన హరీష్ ఊరుకుంటాడా, అంటే ఇంత జరిగినాక ఆయనతో ఊరుకోడు కదా. ఈయన పోయి అందులో నుంచి ఒకటి లేపుకొని వచ్చి పక్కన పెట్టుకున్నాడు. వెరీ గుడ్. ఎంత మొత్తం ఓనర్ల బ్యాచ్ మొత్తం ఉన్న సామాన్లు లేపేసే ప్రాసెస్లోనే ఉన్నారు. అంటే గేమ్ ఆడడం తక్కువ, సామాన్లు లేపేసి ఒకరినొకరు తిట్టుకో. అంటే నాకు తెలిసి మొత్తం బిగ్ బాస్ హౌస్లో గేమ్లో కొట్టుకోవడం కంటే కూడా సామాన్లు లేపేసి కొట్టుకోవడంతోనే ఎక్కువ నడుస్తుంది కంటెంట్ నన్ను అడిగితే. ఈ 4th 5th డే అయితే మొత్తం సామాన్లు లేపేసే దానిలోనే కంటెంట్ నడిచింది మొత్తం, గేమ్ ఆడడం కంటే కూడా ఎక్కువగా. సరే ఇక్కడితో నేను నవ్వుకున్నాడా. ఇప్పుడు ఈవిడ సంజన గారికి ఎంటర్టైన్మెంట్ కావాలంట, కాబట్టి ఏదో ఒకటి నన్ను ఎంటర్టైన్ చేయడానికి చేయండి అని అడిగిన వెంటనే మన వాళ్ళు అందరు కలిసి స్కిట్ చేసిర్రు. దాన్ని వాళ్ళు ఫన్ అనుకున్నారు, అది కామెడీ కాదనుకోండి, అది వేరే విషయం. అందులో అసలు కామెడీనే లేదు, నేను దాన్ని కన్సిడరే చేయను అసలు కామెడీ అన్నట్టుగా. ఓకే, బతుకు జెట్ కమాండీ టైప్స్లో చేసిండ్రు వీళ్ళు, అదనమాట బిగ్ బాస్ బండి చేసిండ్రు. మొత్తం అయిపోయింది, స్కిట్ అయింది. ఇప్పుడు ఈమె ఒక్కొక్కరిని పేర్లు చెప్పుకుంటూ ఇట్లా బెస్ట్ పర్ఫార్మర్ అట్లా కొన్ని నేమ్స్ అలా అనౌన్స్ చేసి థమ్స్ అప్ ఇస్తా ఒక్కొక్కరికి అన్నట్టుగా మాట్లాడింది అనమాట సంజన. ఇక్కడ వరకు బాగానే ఉంది, మాట్లాడింది, ఇచ్చింది. ఇప్పుడు ట్విస్ట్ పెట్టింది, ఒక థమ్స్ అప్ బాటిల్ మిస్ అయ్యింది, అది ఎవరు లేపేసిర్రో వాళ్ళు తిరిగిస్తే దప్పుడు నేను అందరికీ మిగతా థమ్స్ అప్ బాటిల్ ఇస్తా అని మంచిగా చెప్పింది అనమాట. అంటే ఎక్కడ పెట్టాలన్నా ఆమెకు కూడా తెలుసు కరెక్ట్గా, మంచిగానే చెప్పింది. ఇంకా తెలుసుగా మన హరీష్ గారు బాటిల్ తీసుకుపోయి నీళ్ళ బాటిల్లో మొత్తం థమ్స్ అప్ పోసి తాగేసిండ్రు కూడా. పిల్లిలాగా సైలెంట్గా వచ్చి వెనకాల నిలబడి ఉన్నాడు, అంతే అయిపోయింది. ఆయన మొత్తం చేయాల్సిన పని చేసిండు.
ఇప్పుడు లాస్ట్కి ఇంక ఈవిడ అంతా ఇస్తే కానీ చెయ్యను అన్నట్టుగా అయితే అక్కడ కూర్చుందనమాట. సరే మరి ఇంక ఇదంతా అవుతుంది, మరి మన సార్ మర్యాద మనిషి ఊరుకుంటాడా? ఏదో ఒకటి అనాలి కదా, అనకపోతే మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి మొన్న నువ్వు గుడ్డు లేపేసినావు కాబట్టి ఈరోజు మేము థమ్స్అప్ లేపేసినాం అన్నట్టుగా మాట్లాడిండు అనమాట. సరే ఇంక ఈ గొడవ ఇక్కడితో ఆగేది కాదు, లాస్ట్కి ఇంకా ఏదో ఒకటి తేల్చాలి కాబట్టి ఇంకా సరే అని చెప్పి ఆయన అయితే ఇంకా నోరు ఇప్పాడు ఎటు తిరిగి ఆ హరీష్ తాగేసిండు, ఇంకా అయిపోయింది థమ్స్అప్ కథ. కాబట్టి వదిలేసిండ్రు. ఈవిడ ఇంకెలాగో ఇంక ఇప్పుడు క్యాప్టెన్ అయిపోయింది కాబట్టి అన్ని లగ్జరీలు ఈమెకు వస్తాయి, అన్ని అధికారాలు ఈమెకు ఉంటాయి. కాబట్టి తనుజ దగ్గరికి వెళ్ళి ఫుడ్ విషయంలో నాకు ఇట్లా ఈ పచ్చడి తినాలనిపిస్తుంది, ఎట్లా చేయాలో నేను నీకు చెప్తా అన్నట్టు మొత్తం ఇట్లా రెసిపీ చెప్పడం అయితే స్టార్ట్ పెట్టింది. దానికి తనుజ వెంటనే మన భరణి దగ్గరికి వెళ్ళి అనిందనమాట, ఇట్లా ఇట్లా అడుగుతుంది అన్నప్పుడు భరణి వెంటనే సెటారికల్ మేనర్లో ఒకటి అన్నాడనమాట. అంటే సామ్రాజ్యం అందైతే సరిపోదు, దాంట్లో సామాన్లు కూడా ఉండాలి అన్నట్టు మాట్లాడిండనమాట. విచ్ ఇస్ వెరీ కరెక్ట్. నేను మస్తు అగ్రీ చేస్తా భరణితోటి. అంటే కరెక్టే కదండి, ఇప్పుడు అన్నీ మొత్తం మనకేదో అధికారాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కటి అడగడం కరెక్ట్ కాదు. సో ఇది ఇట్లనైతే మొత్తానికి డే 5 కంప్లీట్ అయ్యింది. ఇంకా కొట్టుకుంటూ ఆగుతలేదు, ఇంకా అది మొత్తం ఎక్కడికో పోతుంది. మొత్తానికైతే డే 5 ఇట్లా కంప్లీట్ చేసిర్రు అన్ఎక్స్పెక్టెడ్లీ. అసలు ద వెరీ ఫేమస్ సంజన అయితే క్యాప్టెన్ అయిపోయింది. అందరికీ అయితే ఖచ్చితంగా ఇష్టం లేదు ఆవిడ క్యాప్టెన్ అవ్వడం, కానీ కూడా ఆమె క్యాప్టెన్ అయ్యింది. బట్ ఇంకా చూడాలి, ఇంకా ఒక రోజులో ఎలాగో పోలింగ్ కూడా స్టాప్ చేసేస్తారు. ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సండే వచ్చి నాగార్జున కూడా వీళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ మనం చూడాలి, ఇంకొక రోజులో ఇవన్నీ జరగబోతున్నాయి. అండ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్, అసలు ఈసారి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి మన శివాజీ గారు ఉండబోతున్నారు. సో ఆఫ్టర్ మనం ఎలిమినేట్ అయ్యాక ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు కదా బిగ్ బాస్ వాళ్ళు, బిగ్ బాస్ బస్లో. సో బిగ్ బాస్ బస్కి ఈసారి శివాజీ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే రాహుల్ సిప్లిగన్స్ ఉన్నప్పుడైతే ఇట్ వాజ్ అమేజింగ్ అనమాట. సో ఈసారి ఎట్లుంటుందో అందరం వేచి చూడాల్సిందే. సో మొత్తం ఈ 4th డే అండ్ 5th డే గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఫైనల్గా మనకు ఒకటే రోజే ఉంది కాబట్టి లాస్ట్కి ఇంకా ఎన్ని రోజుల గేమ్ ప్లే మీరైతే మొత్తం చూసేశారు, అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో సంజన క్యాప్టెన్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు, అసలు ఆవిడ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేదా? సో మీ ఒపీనియన్స్ అన్నీ కింద కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇంకొక కొత్త ఎపిసోడ్తో, కొత్త బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఓకే టీవీ.